శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భరమయీ పాదపజాతి రాల్చునొకో దేవా పండ్ల నెచ్చోటనేన్ శరణంబో పరమాత్మ కావుమనగా జాగేల కావింతువో వెరపుంగూర్పగ భావ్యమౌనే భువినాభీలంబుగా చూతువే భరమైపోతినే నీకు వేగమే కృపన్ పాలింపు విఘ్నేశ్వరా. ఓ సిద్ధి వినాయక స్వామి, భరమై పాదపజాతి రాల్చునుకో దేవా పండ్ల నెచ్చోటనే. ప్రతి చెట్టు కూడా మధురమైనటువంటి ఫలములను కాచిన తరువాత ఆ పళ్ళు ఆ చెట్టుకి ఎక్కువైపోయి అదేమీ రాల్చటం లేదు. కింద ఉన్నటువంటి బాటసారులు మానవులు ఈ పండ్లు గనక కింద రాల్చినట్టయితే వాళ్ళు అందుకుని తిని ఆనందిస్తారు, ఆరోగ్యవంతులవుతారు. వారికి పుష్టిని సంతుష్టిని కూర్చినటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది అనే భావంతో ఈ చెట్లన్నీ కూడా పళ్ళని రాలుస్తున్నాయి, పళ్ళు కాస్తున్నాయ్యా. నీవు మాత్రం శరణంబో పరమాత్మ కావుమనగా జాగేల కావింతువో. ఆ చెట్టుకున్నటువంటి జాలి కూడా నీకు లేదేమయ్యా? శరణంబో పరమాత్మ, నీకు శరణాగతులై నిన్ను ఓ పరమాత్మ వచ్చి రక్షించవయ్యా అని వేడుకుంటుంటే నువ్వు మాత్రం ఆలస్యం చేస్తున్నావు వినాయక స్వామి. వెరపుంగూర్పగ భావ్యమౌనే, నీవు ఇలా వచ్చి ఆదుకోవటంలో ఆలస్యం అవుతుంటే నిన్ను నమ్మినా ప్రయోజనం ఉంటుందో ఉండదో అనేటువంటి అనుమానం, ఆ అనుమానంతో ఇక నా పరిస్థితి ఏమిటి అనేటువంటి భయము కలుగుతుంది కదా భక్తులకి. అటువంటి వెరపుంగూర్పగ భావ్యమౌనే, మరి భక్తులకి నీ పట్ల విశ్వాసాన్ని కలిగించాలి కానీ వారికి భయం కలిగించటం ఏమన్నా నీకు భావ్యంటయ్యా? భువినాభీలంబుగా చూతువే, ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తిస్తే ఎలాగయ్యా స్వామి? భరమైపోతినే నీకు, ఈ జగత్తునంతా కూడా భరించేటువంటి ఓ వినాయక స్వామి, నేనొక్కడిని నీకు ఎక్కువైపోయానయ్యా. నా భారం నువ్వు భరించలేవా? వేగమే కృపన్ పాలింపు విఘ్నేశ్వరా, నన్ను శీఘ్రమే వెనువెంటనే వచ్చి నన్ను రక్షించవయ్యా, నన్ను ఆదుకో స్వామి అంటూ చెట్టు తన మధుర ఫలాలను ఎవ్వరూ అడగకుండానే అది రాల్చి వారికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కలిగిస్తోంది. అవి పెంపొందేలా చేస్తోంది, తను సంతృప్తిని మిగుల్చుకుంటోంది. ఆ చెట్టుకున్నటువంటి దయాదాక్షిణ్యములు కూడా నీకు లేవుటయ్యా ఓ వినాయక స్వామి. నువ్వు భక్త కల్పద్రుమం అంటారు కదా, భక్తులకు కల్పవృక్షం వంటి వాడివి, భక్త పారిజాతం అంటారు కదా. అటువంటి నీవు ఇంత పిలుస్తున్నా రావేమిటయ్యా? పిలుస్తుంటే ఆలస్యం చేస్తావెందుకు? ఎందుకు ఇలా మమ్మల్ని భయపెడతావు? ఇలా ఎందుకని మమ్మల్ని మభ్యపెడతావు అంటూ భక్తి విశ్వాసములతో కొలిచేటువంటి వారిని వెనువెంటనే వచ్చి రక్షించవయ్యా అంటూ విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటూ జై సిద్ధి వినాయక.